కోర్టు బెయిల్ అడిగిన ముత్యం వల్లనే బెయిల్ కడిగిన ముత్యం కాలేదు మిత్రం. ఆమె కడిగిన ముత్యం అని నేను బెయిల్ ఇచ్చిందా లేదా? బెయిల్ ఎందుకు ఇస్తుంది మిత్రమా? ఆమె పర్ఫెక్ట్ గా నిజంగా ఆమె తప్పు చేయలేదు అని కోర్టు భావిస్తేనే బెయిల్ ఇస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఇప్పుడు కడిగిన ముత్యమని మన మాట ఎందుకు మాట్లాడుతున్నా, ఆమె జైల్లోకి పోయేటప్పుడు నాకేం కాదు, నేను కడిగిన ముత్యం లెక్క బయటకు కదా రాలేదు మిత్రమా. మళ్ళా వచ్చిందంటూ అంటే బెయిల్ మీద రావటం అంటే ఇంకా అయిపోయినట్టేనా? ఇప్పుడు ఆమె నిర్దోషి అయిపోయినట్టేనా? అంతే. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిండు, నిర్దోషేనా? అంతే. కానీ చెప్తా నేను అవలగాని కాబట్టి నువ్వు అది ప్రూవ్ చేయలేకపోతేనే కేసు అనేది ఫర్దర్ గా ముందుకు పోలేకపోతేనే బెయిల్ ఇచ్చేట్లయితది మిత్రమా. ఇప్పుడు మామూడికి నేనున్నా మిత్రం, ఒకవేళ ఆమె మీద ప్రూవ్ కావాలన్నా కూడా ఆమె ఏజ్ అయిపోయి 60 సంవత్సరాలకు వచ్చిన దాని తర్వాత తెలుస్తుంది. అప్పటికి ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వే లోపల ఉన్నావు అబ్బా, నేను నీ దోస్తుని అనుకున్నావు, నేను ఒక లాయర్ని పట్టుకొని మా వాడికి టీబీ ఉన్నది, అల్సర్ ఉన్నది, పెరాలసిస్ ఉన్నది, లేకపోతే వానికి ఇంకేదన్నా లేనిపోయిన అడమైన రోగం ఉన్నది, వాడు బయటికి రావాలి, తిండి చక్కగా తింటలేడు, ఉన్నది చక్కగా వంటలేదు, మీరు రావాలని చెప్పి నేను బదిలాడి ఏదో 4 కారణాలు చెప్పి నేను బయటికి తీసుకొస్తా. అంత మాత్రం చేస్తే నువ్వు నిర్దోషి కాదు కదా. ఇప్పుడు శిక్ష పడనప్పుడు నిర్దోష అయితే మిత్రమా, శిక్ష పడతారు అవి ఇవి చెప్పి బయటకు వచ్చినాక బయట ఉన్నోనికి ఈయనకి తప్పు చేసినోనికి తప్పు చేయడానికి ఫరక్ ఏముందంటే కేసు క్లోజ్ కాలే కదా. కేసు కేవలం ఇంకా హైదరాబాద్ లో కూడా అక్క అడుగు పెట్టలేదు. ఇవాళ రాత్రి కేటీఆర్, కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న రాత్రే పోయినరు. వాళ్ళకి ఎట్లా తెలుసు 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని పోయినరు? వాళ్ళకి ఎట్లా తెలుసు నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది? వాళ్ళకు కూడా వేణుస్వామి జాతకం చెప్పించుకున్నట్టున్నారు. ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నదిరా. అవును భయ్, అట్లా ఎందుకంటే వేణుస్వామి అన్ని చెప్పాడు, వాళ్ళకి టచ్అప్ లోనే ఉంటాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రేపు బెయిల్ వీళ్ళకి వస్తుంది అని వేణుస్వామి చెప్పింది వాళ్ళు జరిగేది ముందే ఎట్లా తెలుస్తుంది? వేణుస్వామి చెప్పిందేమో మరి అది తెలిసి వచ్చిందో. ఇది మళ్ళా కూడా గుర్తుపెట్టుకో, కడిగిన ముచ్చం లెక్క రాలేదు. బెయిల్ మీద మాత్రమే పూచికత్తు ఆరోగ్యం. కేటీఆర్ గారు స్వయంగా చెప్పింది. కేటీఆర్ అన్న స్వయంగా ఏం చెప్పిందంటే, నేను చూసినప్పుడు కవిత వెయిట్ లాస్ అయిపోయింది, 7 కిలోల బరువు తగ్గిందంటే ఎంత అదృష్టవంతులు చూడు. వెయిట్ లాస్ గానికి ఒక్కొక్కరు ఉరుకులు పరుగుల మీద పార్కుల చుట్టూ తిరుగుతారు. అక్క జైల్లో కూర్చున్నది కానీ ఆమె సుఖంగానే ఉన్నది. సగటు మనిషి పడ్డ ఆవేదన ఆమె కోర్టులో పడలేదు, జైల్లో పడలేదు. సంతోషంగా ఫోన్లు చూసుకున్నది, సంతోషంగా ఆమె బుక్స్ చదువుకున్నది, ఆమె కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ ఇచ్చింది. ఇంటికాడ నుంచి ఫుడ్ కావాలంటే ఇంటికాడ నుంచి పంపించిళ్ళు, ఎప్పుడు కలవాలంటే ములాఖాతులో వాళ్ళందరూ పోయి కలిసిళ్ళు, మాట్లాడేళ్ళు. మొన్ననే 3 రోజుల కింద కూడా కేటీఆర్ అయితే రాలేదు, స్వేచ్ఛ కడిగిన ముచ్చం అయితే కాలేదు. సరే, అది ప్రజలే చెప్తారు, అవునా కాదా అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, ఇంత కడిగిన ముచ్చమా కాదా కూడా చెప్పండి.